వెల్కమ్ టు ఛానల్ సినిమా రివ్యూయర్. ఈరోజు మనం చూడబోతున్న మూవీ రాకాస. సో బేసిక్గా మేము ఉస్తాద్కి వెళ్ళినప్పుడు ఈ టీజర్ వేస్తారు. సో అప్పుడే చూశాను అనమాట. ఓకే, ఇదేదో మూవీ వస్తుంది అని. సో చూశాను. గత లాస్ట్ ఒక 40 డేస్ నుంచి కంటిన్యూస్ ప్రమోషన్ చేస్తున్నారు. సో ఎందుకు ఈ సినిమాకి ఇంత ప్రమోషన్ చేస్తున్నారు అనే డౌట్ నాకు వచ్చింది. సో సరే ఏదో ఒకటిలే అని వెళ్దామని చూసాము. సో బేసికల్లీ ఇదొక ఒక ఏమంటారు, ఒక జానర్ మూవీ గైస్. సో ఇందులో ఏమంటారు, ఫిక్షనల్ వరల్డ్ని చేసి దాన్నే స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయాలని చూస్తారు. బట్ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు గైస్. సో బేసిక్గా ఇదేంటంటే ఒక అడ్వెంచర్ కైండ్ ఆఫ్ మూవీ చేయాలన్నట్టుగా చేస్తారు. ఆ బడ్జెట్ కన్స్టెంట్ వల్లనో బట్ ఏదో సమ్ ఇష్యూస్ వల్ల అది స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అవ్వలేదు. సో ఈ హీరో ఫ్రెండ్, హీరోయిన్, ఈ ముగ్గురు కలిసి ఒక ట్రెజర్ హంట్ టైప్కి వెళ్ళారు అనుకోండి. సో ఇలాంటి మూవీస్, ఇండియాలో చూసిన మూవీస్ మన దగ్గర ఎంత వస్తాయి? సో దాని తగ్గట్టుగానే బడ్జెట్ ఉండాలి, కానీ ఇక్కడ అదే ల్యాక్ అయింది గైస్. సో ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి, అది లేదు. సో అక్కడ దానివల్ల పెద్ద మైనస్ అయిపోయింది. సో హీరో సంగీత్ అతను కొంచెం కామెడీ అది ట్రై చేశాడు. బట్ యాక్చువల్ సపోర్టింగ్ యాక్టర్స్కి ఇంకా మంచి స్కోప్ ఉంటే బాగుండేది, వాళ్ళు చేయలేకపోయారు. సో ఇంకా పాజిటివ్స్ అయితే ఇదే. సో ఇంకా నెగిటివ్స్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అసలు చాలా స్లో ఉంది, సెకండ్ హాఫే బెటర్ అనిపిస్తుంది కదా. సో ఇది మరి టీం వాళ్ళు చూసుకోలేదో మరి ఏంటో తెలియదు, అదొకటి కేర్ఫుల్గా చేస్తుండాల్సింది. ఇంకా అక్కడక్కడ అసలు స్టోరీలు ఏం లేకుండా జస్ట్ కొన్ని సీన్స్తో నింపేద్దాం అన్నట్టుగా ఉన్నాయి సార్. ఫిల్లర్ సీన్స్ ఉన్నాయి, అవి ఒకటి చూసుకోవాల్సింది. సో ఓవరాల్ ఇది ఒక డిసప్పాయింటింగ్ మూవీ సార్. జస్ట్ నా రికమెండేషన్ 1.5/5 అంతే. సో దట్స్ ఇట్ గైస్. చూడండి, మన ప్లేలిస్ట్ ఉంది. ప్లేలిస్ట్లో చూసి మీకు మీరు అన్ని మూవీస్ చూడండి. మీకు ఒకవేళ ఛానల్ పడితే పర్వాలేదు.